మహోన్నతమైన నీ ఆలోచనలతో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి మా బ్రతుకులు నీ సంకల్పం ద్వారా నీ ఉద్దేశాలను పండించడానికి అడుగుపెట్టబడిన మా బ్రతుకులు నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని పండించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకోవడం కోసం మరోసారి నీ పాద సన్నిధికి కూడి వచ్చిన నీ ప్రియపిల్లలంగా చెప్పబడుతున్న మాటల్లో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చేయండి తండ్రి. ముఖ్యంగా ఈరోజు బాప్తిజం తీసుకున్న చిన్న బిడ్డ పాపమ్మను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ బ్రతుకులో ఇక నుంచి ఈ రోజు నుంచి నీకోసం ప్రతిష్ఠించుకున్నది జీవితం, నీకోసం అర్పించుకున్న రోజు ఈరోజు అతి ప్రాముఖ్యమైన రోజు, అతి ఉన్నతమైన ధన్యతకరమైన రోజు ఆ బిడ్డ బ్రతుకులో ఈరోజు. ఈ ధన్యతను తన బ్రతుకులో కాపాడుకొనుటలో కృప చేయండి, సహాయం అందించండి. ఈ ఆలోచనలకు ఈ ఉద్దేశాలతో బిడ్డను తీర్చిదిద్దిన తల్లిదండ్రులను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులను బట్టి మరి తండ్రి, ఈ సమయంలో విలువైన మాటలు నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని అలాగే ఆరోగ్యాన్ని నాకు దయచేయమని వేడుతాము. సమస్త ఘనత మహిమ ప్రభావంలోకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా మళ్ళీ ఈ దినంలోనికి నడిపించి తన పాద సన్నిధికి చేర్చిన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన దినంగా మనం భావించుకుంటే, ఎందుకంటే మళ్ళీ మనకు ఈ అవకాశం దక్కడం ఇది తండ్రి కృప వల్ల, తండ్రి అనుగ్రహించిన దయ వల్ల ఈ బ్రతుకులోనికి మనం ప్రవేశించాం. ఆదికాండం 22:16 నీకు ఒక్కడే అయి ఉన్న చదవాలమ్మా, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమార్ని వెనితీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిక్షేమంగా విస్తరింప చేసేదను అన్నాడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఎనితీయలేదు, ఇయ్యడానికి బలిపీఠం మీద కత్తి ఎత్తిన వాడవు నీవు. అబ్బా, అటువంటి అబ్రహామును ఆస్తి అంటే మొత్తం దేవుని కోసం ఖర్చు పెట్టేవాడండి. కుమారుని ఇవ్వడానికి సిద్ధము, నన్ను అర్పించుకోవడానికి సిద్ధము అన్న భక్తులండి వాళ్ళు. అలాంటి ఆలోచనలతో వాళ్ళు మహోన్నతమైన లోకాన్ని సంపాదించుకుంటారండి. వీళ్ళండి క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు, వీళ్ళండి క్రీస్తు వెంబడిస్తున్న వాళ్ళంటే ఇలాంటి వారు ప్రియమైన దేవుని వారలారా ఆ మహోన్నతమైన భాగ్యాన్ని పొందుకునేవాళ్ళు. ఒక స్త్రీ బ్రతిమలాడి దేవదేవుడి శరణోడి కరుణోడి, దేవా నేను గొడ్రాలను, నాకు గర్భఫలాన్ని ఇస్తే ఆ బిడ్డను నీకోసం పెంచుతాని ఆ బిడ్డను దేవుని కోసం పెంచి దేవునికే అర్పించింది ఒక హన్న. సమూయేలును ఒక హన్న దేవుడు ఆమె మనవిని విని బిడ్డనిస్తే ఆ బిడ్డను పాలు ఇచ్చిన తర్వాత మందిరంలో కొనవై ఏలి దగ్గర పెట్టిందండి. ఇక మళ్ళీ ఆ బిడ్డ తల్లి ఇంటికి తండ్రి ఇంటికి మళ్ళీ ఒకరోజు పోయిన దినం లేదండి. ఆ మందిరంలోనే దేవుని కోసం ఉన్నతంగా ఒక పెద్ద ప్రవక్తగా సమూయేలు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిండు.
ఒక బిడ్డనే దారదత్తం చేసిన స్త్రీ గనురాలు. చేయగలుగుతావా మనం? ఇవ్వగలుగుతావా నీ బిడ్డను? నీ పిల్లలనైనాను, నీ తల్లిదండ్రులనైనాను, నీ అన్నలనైనాను, నీ తమ్ములనైనాను అని అంటున్నాడు. వీరందరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు అంటున్నాడంటే ఇదో ఒక బిడ్డనే దేవుని కోసం ఇచ్చింది. ఒక యెఫ్తా జీవితాన్ని కూడా ఆలోచిస్తే, తండ్రి బలి ఇస్తానని మొక్కుకున్నాడు, బిడ్డ ఎదురొచ్చింది. ఎవరు ఎదురొస్తే వారిని నేను బలిస్తానన్నాడు. ఏదైనా ఎదురొస్తే నాకు నా యొక్క ద్వారానికి, నేను యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత నా ద్వారబంధానికి ఎవరు ఎదురొస్తే, ఏది ఎదురొస్తే అది నీకు బలిగా ఇస్తాడు. బిడ్డ ఎదురొచ్చింది, బిడ్డను బలి ఇవ్వడానికి ఒప్పుకున్నవాడండి యెఫ్తా. ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్న వాళ్ళండి. అవన్నీ నేను రాశాను. ఇవన్నీ చదివి వినిపించాలంటే ఇప్పుడు మీకు సమయం ఎక్కువైపోతుందండి. ఇంకా చూడండి ప్రియులారా, ఇంకా ఎన్ని సంగతులను మనం చూడగలిగితే దేవుడు ఈరోజు మనకు దేవుని కార్యక్రమాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన బ్రతుకులో పండించడం విషయంలో, దేవుని కోసం చేసే విషయంలో, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన అవకాశం, ఆయుష్, ఇన్ని దయచేస్తున్న దేవుడుకు ఈ ప్రకృతిలో మనం ఏదంటూ మనం తీసుకురాలేదు. సమస్తం ఆయన దయచేస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు. కానీ ఆయన సేవ కోసం ఇవ్వాలంటే, ఆయన పని కోసం ఇవ్వాలంటే, ఆయన ఆలోచనల కోసం ముందుకు రావాలంటే చాలామంది ముందుకు రావడం భారంగా తీసుకుంటున్నారండి. ఏది ప్రతి లేఖనాలకు 1000 రూపాయలు ఇవ్వాలా, ప్రతి లేఖనాలకు ఖచ్చితంగా ఇవ్వాలా, ఏదో ఒకటి చెప్తుంటారు. రాత్రి క్యాలెండర్ గురించి తెలియజేశాం. ఏ కుటుంబం అయితే ముందుకు వస్తుందో ఆ కుటుంబం యొక్క పేరు క్యాలెండర్లో, ఆ కుటుంబం యొక్క మరి ఫోటో వేయబడుతుంది. 2024 క్యాలెండర్కు ఏ కుటుంబం అన్నా ముందుకు రండి, వచ్చే నెల 10 తారీఖు వరకు తెలియజేయండి. తెలియజేస్తే మీ కుటుంబం ఫోటోతో వేయబడుతుంది. దానికి సహకారులుగా ఎవరు ముందుకు వస్తారు? ఆ క్యాలెండర్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం అవుతుంది, మన యొక్క సంఘం పరిచయం అవుతుంది, మన మినిస్ట్రీస్ పరిచయం అవుతుంది, మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు పరిచయం అవుతాయి. అలా డేటు చూసుకుంటూ కింద మన యొక్క కార్యక్రమాల విశేషాలు అన్నీ దాంట్లో రాయబడతాయి. కాబట్టి అది మనం ముద్రించడం జరుగుతుంది. ఒకరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక క్రైస్తవుడు కొత్తవాడు వెళ్ళినప్పుడు అది చూసి ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ కార్యక్రమాలు ఎక్కడ నిర్వర్తించబడుతున్నాయి, ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అద్భుతమైన ఉన్నతమైన విషయాలతో కూడుకున్న దేవుని మాటలు వినే అవకాశం ఉంది. అటువంటి క్యాలెండర్ కోసం ఏ కుటుంబం ముందుకు వస్తుందో దాదాపు ఒక 6000 రూపాయలు కావచ్చు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం క్యాలెండర్ కోసం సిద్ధపడండి. ఎవరు పేర్లు ముందిస్తే వారివే అని నేను రాత్రి తెలియజేశాను. 10 తారీఖు వరకు అన్నాను. ఇక ఈ వారంలో ఇది ఒకటి. ఎప్పుడు ఏదో ఒకటి చెబుతున్నాడు, ఏదో ఒకటి చెప్తాడు అని తప్పించుకున్న వాళ్ళు కదా, బయటికి పోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా సంఘాల్లో. ఎప్పుడు అడగడమే అండి అంటాడు. ఎవరు ఎందుకు అడుగుతాడు సేవకుడు? దేవుని కార్యక్రమాలు చేయాలని, దేవుని యొక్క ఉద్దేశాలను మనం పండించడం కోసం మీరు సహకారులుగా నిలబడగలిగితేనే ఒక సేవకుడు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాడండి. ఒక సేవకుడి వలన కాదు. సేవకుడు ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డవాడు, సువార్త మీద ఆధారపడ్డవాడు. అతని బ్రతుకు మీకు వాక్యాన్ని అందిస్తున్నవాడు, వాక్యాన్ని పంచుతున్నవాడు. మీ పిల్లలకు ఫీజులు కడతారు 1,00,000 రూపాయలు. మీ పిల్లలకు లక్షలు పెట్టడానికి ముందుకు వస్తాయి. మీ అవసరతల కోసం లక్షల అవసరం మీరు పెట్టుకోగలుగుతారు. కానీ దేవుని కార్యక్రమాలు అంటేనే మాకు కుదరదు, మాకు వీలు కాదు, మీరు ఇలా అడిగితే బాగోదు, అవసరమైతే చర్చ అయినామా అనుకుంటాం. ఇది ఎక్కడిది అనుకుంటారు. కానీ ప్రియులరా, మీ 9 పైసా ఎక్కడ పోదండి, మహోన్నతమైన లోకంలో భద్రంగా దాచబడుతుంటుంది. దేవుని కార్యక్రమాల్లో ఆనందంగా ముందుకొచ్చిన వాళ్ళండి ఇక్కడ ఉన్న భక్తులు. వదిలిపెట్టి పోలే, వెనుతీరగలే వాళ్ళు.
ఎందుకంటే ఈరోజు నువ్వు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యం ఉంది చూశారు, అది నీ రెక్కల కష్టం అనుకుంటున్నావు. కానీ దేవుని కృప వలన, దేవుడిచ్చిన అవకాశం వలన, ఆరోగ్యం వలన ఈరోజు 200 రూపాయలు ఒక మేస్త్రికి ఎంత అంజి 1000 రూపాయలు దాదాపు హైదరాబాద్లో. ఆ 1000 రూపాయలు నువ్వు సంపాదించాలంటే నీకు ఆరోగ్యం ఇవ్వాలి, నీ అవయవాలు సక్రమంగా ఉండాలి. అది ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్లో ఉండాలి, 1000 రూపాయలు తెచ్చుకునేవాడివి కాదు ఈరోజు. అది అనుగ్రహించిన వాడెవరు? ఆ పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రికి 1000 రూపాయలు సంపాదించుకున్న నీవు 100 రూపాయలు దేవుని సేవ కోసం ఇవ్వడం పెద్ద కష్టం అండి. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే నెలకు 30,000, పోనీ 20,000 అనుకుందాం. ఒక్క 1000 రూపాయలు, 20,000లో 1000 రూపాయలు దేవుని కోసం ఇవ్వడం పెద్ద కష్టమా? ఒక వ్యక్తి నెలకు 20,000 సంపాదించలేడా? ఈ రోజుల్లో ఏ పని చేస్తే తక్కువ ఉందండి కూలి? చేతులు రావండి. దేవుడు బాధపడుతున్న మాట ఒకసారి ఆలోచిస్తే ప్రియులరా, 31వ వచనంలో దేవుడి కోసం బ్రతకాలే కానీ దేవుడు చెప్తున్న మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇంకెందుకు ఉంటుంది? ఎందుకంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? క్రీస్తుని అనుగ్రహించిన వాడు మనకు సమస్తాన్ని దయచేస్తున్నవాడు దయచేయడా? ఆ దేవుని మీద భరోసా లేదా నీకు? తన ప్రియ కుమారుని మన కోసం అనుగ్రహించిన వాడు వెనుదీయక మన అందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు సమస్తాన్ని మనకెందుకు ఆయన అనుగ్రహించాడు అన్న ఆలోచనలు, ఆ భరోసా, నమ్మకం నీకు ఉన్నదా? అనుగ్రహిస్తున్నవాడండి సమస్తాన్ని. ఈరోజు ఆయన సమస్తాన్ని అనుగ్రహించకపోతే ఈరోజు మనకు బ్రతికే లేదు. ఈరోజు ప్రకృతిలో ఒక్క క్షణం ప్రకృతిని ఉపయోగించుకోకపోతే నీకు బ్రతకలేదు. అటువంటి దేవుడి కోసం చేతులు రావు. ఎవరికి వస్తుందో తెలుసా చేతులు? ఎన్నిసార్లు అడుగు, ఎన్ని కార్యక్రమాలకైనా ముందుకొచ్చేవాడు ఎవడో తెలుసా? ఆ మహోన్నతమైన లోకాన్ని సంపాదించుకోవాలని నీతి కోసం బ్రతికేవాడు, నీతిమంతుడు నిలబడగలుగుతాడండి. ఎన్ని కష్టాలకైనా, తన కుటుంబంలో ఉన్నా లేకపోయినా దేవుని కార్యక్రమాల కోసం ముందుండేవాడు ఎవడు అంటే నీతిమంతుడుగా ఆ మహోన్నతమైన లోకాన్ని సంపాదించుకోవాలని, నీతిమంతుడుగా ఉండడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో, నీతిమంతుడుగా నిలబడాలని క్రీస్తుని వెంబడిస్తాడో ఆ నీతిమంతుడుగా మహోన్నతమైన లోకం, నీతిమంతుడు అంటే క్రీస్తు మాట కోసం దేవుడి మాటను తన బ్రతుకులో పాటించేవాడు, అనుభవించేవాడు, అనుసరించేవాడు నిలబడగలుగుతాడండి. సామెతలు చెప్తుంది బైబిల్ ఒక అద్భుతమైన మాట. 21వ అధ్యాయం సామెతల గ్రంథము 26వ వచనంలో, ఎప్పుడు అడిగినా ఆనందంగా ముందుకు వస్తాడు. నన్ను అడగాలి, ఖచ్చితంగా ఏ కార్యక్రమాలకైనా నన్ను అడగాలి. ఎందుకంటే మొన్ననే ఇచ్చావు కదా బ్రదర్ అంటే, లేదు మొన్న ఇస్తే ఈరోజు ఇవ్వద్దా? ఈ దానికి నేను పాలు భాగస్తుని కాగొద్దా? మొన్ననే దాన్ని అంత ఖర్చు పెట్టావు, ఇది ఎందుకు, ఇది ఈ సమయంలో మిమ్మల్ని ఎందుకు అడగడం ఇబ్బంది అని అడగలేకపోయాము అంటే, లేదు ఈ దాంట్లో కూడా నేను పాలు భాగస్తుని కావాలి. అది మొదటి శతాబ్దంలో మాట్లాడిన మాట. ఇప్పుడు ఈరోజు అదే నీతిమంతుడు మాట్లాడతాడు. మీరు చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా కార్యక్రమాలు చేశారు అని అంటే, ఎందుకు మమ్మల్ని అడగకుండా వెళ్ళిపోతున్నావు పౌలు, మమ్మల్ని దాటేసుకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగి పిలిచి వాళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉండిపోయిన వాళ్ళండి. ఆ రోజు బీదలుగా, కడుబీదలుగా చేసుకుంటే కానీ బ్రతుకులేని వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చి దేవుని మెప్పించిన ఘనత మొదటి శతాబ్దం క్రైస్తవ్యాంది. వెనుదిరగలేదు వాళ్ళు. నీవు వెనుదీస్తున్నావు, ఈరోజు వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు. వద్దు, ఈ కాకపోతే ఇంకొకటి ఎక్కడో వెనక కూర్చోవాలి, నన్ను ఎవడేం పట్టించుకోవద్దు, వస్తూ పోతూ వినాలి, ఇంటికాడ నా పనులు నేను ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. అదే బ్రతుకు, అదే క్రైస్తవం, అదే ఒక బ్రతుకు అంటారా? అసలు నేను క్రైస్తవుడు అంటారా? అసలు 21-26 వచనం సామెతలు, దినమెల్ల ఆశలు పుట్టుచుండును. ఆశలు రోజు పుడతాయి. ఆశలు లేనివాడు ఎవడు? ఆశలు ఎన్ని ఉండవు, కోరికలు ఎన్ని ఉండవు, ఇబ్బందులు ఎన్ని ఉండవు, పరిస్థితులు ఎన్ని ఉండవు. ఆశలు దినమెల్ల పుట్టును. నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. అండర్లైన్ చేసుకున్న మాటను 21-26 వచనంలో ఎప్పుడు మర్చిపోకుండా మాటను. ఎన్నో ఉంటాయి ఇంట్లో పరిస్థితులు, ఆశలు ఎప్పుడు ఉంటాయి. దినమెల్ల ఆశలు పుట్టుచుండును.
నీతిమంతుడు వెనితీయక ఇచ్చుచుండును. అబ్బా, ఎప్పుడు అడిగినా సంతోషం అండి. బ్రదర్, ఏ సమస్య, ఏం చేయాలనుకుంటున్నావు, కార్యక్రమాలు ఎంత ఖర్చు కావచ్చు, నా స్తోమత ఇది, తీసుకోండి ఆనందంగా. అదండి ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఒక సందర్భంలో మనం చూడగలిగితే దేవుని కోసం ఇవ్వడానికి ఆలోచనలతో వచ్చిన వాళ్ళు, ఇటువంటి ఉద్దేశాలతో నిలబడగలిగిన వారు మనకు కావాలండి. అది దేవుడు కోరుకుంటున్న, దేవుడు ఆశిస్తున్న ఆలోచన. ఇంకా ఎటువంటి ఆలోచనలతో ఉంటారో మనం చూడగలిగితే, ఎటువంటి ఆలోచనలతో ఉన్నవారు ఉంటారో మనం చూడగలిగితే, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు కోరేవారు చాలామంది ఉంటారండి లోకంలో. క్రీస్తును వెంబడించాలి, క్రీస్తులోనికి రావాలనుకున్న వారు ఏదో సుఖాలు, ఆనందాలు, సంతోషాలు దొరుకుతాయని వచ్చేవాళ్ళు ఉంటారండి. అటువంటి ఆలోచనలతో వచ్చేవాళ్ళు ఆ మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోలేరు. ఏదో దొరుకుతుందని, ఏదో సంతోషాలు, ఆనందాలు మనం పొందుకుంటామని వచ్చేవాళ్ళు క్రీస్తును వెంబడించలేరు, వాళ్ళు చివరి వరకు ఉండలేరు. వాళ్ళు కీర్తనలు, క్షమించండి, లూకాసు వార్త 9:57 చాలా కట్ చేశాను రెఫరెన్స్లు నేను ఈ మధ్యలో. ఇప్పుడు టైం మనకు గంటకు వస్తుంది కాబట్టి లూకాసు వార్త 9:57 వచనంలో చూడండి వీళ్ళు ఎలా ఉన్నారో. ఈ వ్యక్తి చూడండి, లూకాసు వార్త 9:57 వచనం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పిండండి. ఎక్కడికి వచ్చినా వస్తా ప్రభు అన్నాడు. ప్రభు ఇతని మనసు గమనించాడు. ఎక్కడికి వచ్చినా వస్తావా అంటే, ప్రభువు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎంతోమందికి ఆహారం పంచిపెడుతున్నాడు. ఇతను ఎమ్మడి వెళితే ఆహారం దొరుకుతుంది, సుఖభోగాలతో ఆనందంగా, సంతోషంగా ఆయన ఆనందంగా ఉండొచ్చు, ఆనందంగా జీవితాన్ని గడుపుతుండొచ్చు అనుకొని, ప్రభు నువ్వు ఎక్కడ వెళ్ళినా నేను వస్తా అంటున్నాడు. ఈయన మనసును గుర్తించిన ప్రభు, ఆయన నీ ఆలోచనలో ఇటువంటి ఆలోచన రావడం తప్పు నాన్న, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నా పరిస్థితి చూసినావా, నా పరిస్థితి ఎలాంటిదో చెప్తున్నాడు. అందుకు యేసు ఏమంటున్నాడండి, అటువంటి వ్యక్తితో ఏమంటున్నాడు, వారు మార్గంలో వెళ్ళొచ్చుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అప్పుడు ఈయన మనసు ఎరిగిన క్రీస్తు ఏమంటున్నాడు చూడండి. అందుకేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అర్థమైపోయింది. ఇంతేనా అనేది, ఇట్లా ఉన్నదా? ఎక్కువ లగ్జరీగా ఒక రూము, ఒక బంగ్లా, ఒక బెడ్డు, ఇవన్నీ పుష్కలంగా నీకు ఉంటాయని నేను అనుకున్నాను. కానీ ఏంటి అసలు, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉంటాయి, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు స్థలము లేదా? ఇదే నీ పరిస్థితి? అయితే అవసరం లేదు. ఇంకొక వ్యక్తి చూడండి ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు. 59వ వచనం. ఆయన మరి ఒకరినితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవు అని మనవి చేశాడండి. కానీ ప్రేమైన దేవుని వలన దేవుని వెంబడించేవాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క ఆత్మల భారం ముఖ్యం. ఆ సమయంలో ఎవరు తండ్రి చనిపోతే సెలవు ఎవరు చెప్పండి? ఏ ప్రభుత్వ ఉద్యోగి నా తండ్రి చనిపోయిందంటే ప్రభుత్వ ఉద్యోగికి లీవ్ ఎమ్మడి సాంక్షన్. స్కూల్లో పిల్లోడుకు మా డాడీ చనిపోయిందంటే హాస్టల్లో, ఒరే బాబు మీ డాడీ చనిపోయిందంటారా, వెళ్ళు, పైసలు ఉన్నాయా లేదని పైసలు ఇచ్చి, నీ డబ్బులు ఇచ్చి పంపిస్తారు. కానీ ప్రభు దగ్గర సెలవు లేదండి. ఎందుకంటే ఆత్మల భారం అంత ప్రాముఖ్యమైనది. ఇంత కఠినమైన ఆలోచనలతో నిలబడడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఇది చేయగలగాలి, అది పరలోకం సంపాదించుకోవాలన్న వారికి కష్టం కాదండి. అప్పుడు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన అలా సెలవు ఇవ్వమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. మృతులు తమ మృతులు. మృతులెవరు? వాక్యం లేని ప్రతివాడు మృతుడే. ఆల్రెడీ మీ తండ్రి ఒక మృతుడు, శరీరంగా చనిపోయాడు.
ఆ మృతులు ఎంతోమంది ఉంటారు పాతి పెట్టడానికి. నువ్వు ఓకున్నా ఏం కాదు, ఎంతోమందో వచ్చి ఉంటారు పాతి పెట్టడానికి, సమాధి కార్యం చేయడానికి. ఎంతమంది రారు చెప్పండి? వస్తారు. నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. చూశారా, ఇంత గొప్పగా ఉంటుందండి దేవుడి ఆలోచనలు అంటే. ఇవన్నీ త్యాగం చేయాలి అవసరమైనప్పుడు. అవసరమైతే ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే, ఏదైనా జరిగిన ఏదో ఘోరమైన సమస్య జరుగుతుందంటే ఆ సమస్యకు ఎవరినో అలర్ట్ చేసి ఇక్కడ నేను వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను నేను వాక్యం జరిగేటప్పుడు. అంతా దేవుడే చూసుకుంటాడని. వాక్యం చెప్తున్నప్పుడు ఏదో సమాచారం మనకు అందితే వాక్యం చెప్పలేను నేను. వాక్యం చెప్పలేమండి. చూడండి లూకాసు వార్త 9 ఇక్కడ ఒకటి చూడు ఏముందో. ఈయనది చూడండి ఎలా ఉందో. 9:61 ఈడు వెంబడించాలనుకున్నవాడు. మరి ప్రభువా, నీ ఎంట వచ్చేదను కానీ నా ఇంట నున్న వారి ఎదుట, నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు. వెంబడిస్తా కానీ ఇంటికాడికి పోయి కొద్దిగా అడిగి వస్తా నా భార్యని అంటున్నాను. ఇంటికాడికి పోతే భార్య రానిస్తుందా? తల్లిదండ్రులు రానిస్తారా? ఏమయ్యా, నేను సేవకని పోతావు, 3 రోజులు పోతావు, ఇక్కడ ఏం కావాలి? ఇల్లు ఇడుపు, మేమేం కావాలి? మేమేం తినాలి అంటారన్నారా? నడిచి మా వారం వస్తున్నాడు అనుకోండి, రజితమ్మ ఏమయ్యా నువ్వు ఒక్కడే దొరికినావా మా బావకు, వారం నీవే వెళ్తావు. ఎంత గొప్ప భాగ్యం అమ్మా. మీ భర్త ఒక సేవకు నెమ్మడి లేదా ఒక సేవకుడిగా దేవుని సేవలో వెళ్ళడానికి నీ వంతు సహాయం. నేను పిల్లలను చూసుకుంటాను, ఇల్లు చూసుకుంటాను, మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచిరాండి. జీవమనే కృపావరములో మీ భార్యలు పాలి భాగస్తురాలు. నువ్వు పని చేయవలసిన అవసరం లేదమ్మా. నీ భర్తకు సహాయం ఇచ్చి సాగనంపి ఇక్కడ ఉన్న పరిస్థితులు నువ్వు చక్కబెట్టుకుంటే చాలు. ఇతనికి పిక్కర పెట్టకుండా, ఇక్కడ ఇంటి పిక్కర పెట్టకుండా నీ భర్తకు నువ్వు సహకరిస్తే చాలు. నీకు మహాలోకం నీ సొంతం. జీవమనే కృపావరములో మీ భార్యలు మీకు పాలి భాగస్తురాలు. జీవం అనే కృపావరంలో భార్యలు పాలి భాగస్తురాలు. నువ్వు పని చేస్తే నీ పనికి ఆటంకంగా లేకుండా నీ భార్య నిలబడగలిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను చక్కబెట్టుకుంటా నీవు వెళ్ళు. 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, వెళ్ళు, నేను చూసుకుంటా ఏదైనా సరే సమస్య అనగలిగే భార్యలు ఉండాలి. వాక్యం ఎంతో గొప్పగా ముందుకు తీసుకుపోవచ్చండి. అదే భార్య కఠినంగా నిలబడగలిగితే దేవుని పరిచర్య సాగదు. వీడు ఇంటికి వెళ్తుంటున్నాడు, ఇంటికి వెళ్తే వస్తాడో రాదో తెలియదు. నువ్వు ఆయన ఎమ్మడి తిరుగుతావా? బాలనెమ్మడి చక్కగా అవుతుంది నీ జీవితం. ఆయనకి ఇల్లు లేదు, ఇటుపు లేదు, తినడానికి టికాని కూడా లేదు. నీవు ఆయన ఎమ్మడి వెళితే మా బ్రతుకులు ఏంటయ్యా అసలు? నీతో ఉన్నాయి కానీ కూడా ఇక్కొని ఖర్చులకు దానిలకు దీనిలకు పెట్టిస్తాడు దేవుని సేవలకు. నువ్వు ఒక్కడే దొరికినావా ఆయన ఎమ్మడి పోవడానికి? లేరా? ఇంకొకరిని పిలుచుకొని పోతాడు. నువ్వు ఈరోజు ఏదో పని ఉందని చెప్పింది అనుకో ఆ తల్లికి మహాభాగ్యం దక్కదు. సాగనంపాలి. ఈ గొప్ప భాగ్యం ధన్యత మనకు రావడం గొప్ప భాగ్యం. వెళ్ళు, నేను చూసుకుంటాను. ఈరోజు ఇవన్నీ నేనున్నాను కదా నీకెందుకు అన్న భరోసా ధైర్యం భార్యలు ఇవ్వగలగాలి. పరిచర్య గొప్పగా సాగుతుందండి. ఇప్పుడు చూడేమంటాడు, మరి ఈడేమంటాడు, ప్రభువా నన్ను రావాలని ఉంది కానీ ఇంట అనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చేటకు మొదట నాకు సెలవు అని అడగగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటాడు తెలుసా? అరే బాబు, నన్ను వెంబడించాలనుకున్నావు కదా, వచ్చేసినావు కదా, బాగుంది. మళ్ళీ ఇంటికి వెళితే అంటే పరిశాన్ రా బాబు, నీకు దండం, ఇంటికి వెళ్ళొద్దు నాయన. ఇంటికి వెళితే మళ్ళీ తిరిగి రావురా బాబు, సమస్యలు ఎన్నో చుట్టేసుకుంటాయి నిన్ను. అప్పుడు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. వెనుక తట్టు చూసావా? ఇంకా నువ్వు దున్నుకమేడ దున్నుతావు? నువ్వు దున్నుకుంటూ పో, వెనకకు చూడొద్దు. ఇంకా నాగటి మీద చేసావా, నువ్వేం చేయాలి? ఇంకా ముందు చూపే దున్నుకుంటూ పోవాలి. ఇంకంతే, వెనకకు చూడొద్దు. ఇంకా నువ్వు వెనక చూస్తే దున్నుడేడవుతుంది? నాయుడి మీద చేసినోడు వెనక్కి చూస్తే దున్నడం అవుతుందా?
దున్నే పని అవుతుందా? కాదు. వెనుదీయద్దు. నువ్వు వెనుదీసావా ఆ రాజ్యానికి వారసత్వాన్ని కోల్పోతావు. ఇలా ఎన్నో విషయాలు, ఎంతోమంది సేవకులు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, కోకొల్లలు ప్రియమైన దేవుని వారలారా, అవన్నీ రెఫరెన్స్లు చాలా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. మీకు సందర్భాన్ని పెట్టి చెప్తాను. ఇంకొక మాట చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా కట్ చేశాను రెఫరెన్స్లో, ఇంకా తక్కువగా తీసుకొస్తున్నాను, ఎందుకంటే అయ్యింది 1 గంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 వచనంలో ఇటువంటి వెనుకదీయే పరిస్థితుల్లో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తలెత్తుతూ ఎంతోమంది లోకంలోనికి వెళ్ళిపోతుంటారండి, లోకంలో కలిసిపోతుంటారండి. చాలామంది సేవకులు ఈ ఇబ్బందులు ఇవన్నీ సేవలో చేస్తూ కూడా దేవుని పనిలో సహకారులుగా నిలబడలేక, దేవుని పనిలో వాళ్ళకు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయనుకో, ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఏం చేస్తారంటే లోకాన్ని చూస్తారు. ఇహ సంబంధమైన ఆలోచనలకు, ఇహ సంబంధమైన దురాశలకు లోనయ్యి లోకంలో కలిసిపోయే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ సేవ అంటారు, అక్కడ లోకంలో కూడా పనులు చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, విశ్వాసాలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలా వెళ్ళిపోతుంటే ఆ పరలోకపు తండ్రి ఎంత బాధ ఉంటుందో తెలుసండి. ఎంత దుఃఖపడతాడో, ఎంత బాధపడతాడో, ఆవేదన చెందుతాడో తెలుసా. ఎందుకంటే వచ్చినట్లు వచ్చి మహాభాగ్యాన్ని దూరం చేసుకుంటున్నావు కదా నాయనా అని దేవుడు దుఃఖపడిపోతాడండి. ఎందుకంటే నీ బ్రతికి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా. ఎనిదీస్తే రాజ్యానికి పాత్రుడో కావు, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంది నీ బ్రతుకు. నిత్య నరకంలోనికి నీ బ్రతికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫోన్ మాట్లాడకుండా వచ్చేసేయని తర్వాత చూసుకుందామని నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వద్దు నాయనా, వచ్చావంటే నా అగటి మీద చేసావంటే ఎనిదీయద్దు నాయనా. ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉన్నా దీంట్లోనే నీ బ్రతుకును కొనసాగించి కడవరకు ఊపిరి ఉన్నంత వరకు నా యొక్క ఆలోచనలతో బ్రతుకును కట్టుకో అంటాడు. 38 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 వచనంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇంకేం సంతోషం ఉంటుందండి? వెనుక తీసిన తర్వాత వెనుదిరిగినాక ఇంకా సంతోషం ఏముంటుంది దేవుడికి? నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు? నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావు. ఇక నీ బ్రతికేముంటుంది? ఆ మహాజీవితం ఏడా ఉంది? యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారండి. మొత్తం 70 మంది శిష్యులు. ఆ 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ 70 మంది శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అన్నాడండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అన్నాడండి. అన్నప్పుడు ఆ 70 మంది శిష్యులు కొంతమంది ఏమని ఆలోచించారో చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అప్పుడు 66వ వచనంలో యోహాను సువార్త 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఏంటి? ఆయన శరీరాన్ని తినడం ఏంటి? ఆయన రక్తాన్ని తాగడం ఏంటి? ఏం మనం నరమాంస భక్షులమా? ఆయన శరీరాన్ని తినడం ఏంటి? ఆయన రక్తాన్ని తాగడం ఏంటి? అసలు అర్థం కాలేదండి. ఏదో అద్భుతాలు, సూచక్రియల ద్వారా భోజనం, పుష్కలంగా ఆహారం, ఏదో క్షేమైన దాని కొరకు అంటే వచ్చేవాళ్ళు. క్షేమైనది వద్దు, అక్షమైన దానికోసం కష్టపడండి అన్నప్పుడు ఆ అక్షమైన దానికోసం కష్టపడడానికి రాని వీళ్ళు అక్షమైనదే మీకు మహా భవిష్యత్తునిస్తుంది, దానికోసం కష్టపడాలి, నేనే ఆ ఆహారాన్ని, అక్షమైన ఆహారాన్ని నన్ను తినాలి, నన్ను త్రాగాలి అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయి ఏమన్నారు? ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడును వినగలడు అని చెప్పుకున్నారు. ఎవరి వల్ల అవుతుంది ఇది సంపాదించుకోకుండా ఉండకుండా? ఎనను తినడం ఏంటి, ఎనను తాగడం ఏంటి? క్షేమైన దానికోసం బ్రతకాల కానీ ఇదేంటి ఇలా బ్రతకడం అనేది అని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుదీసి మరి ఎన్నడూ ఆయనను ఏమడింపలేదంట, వెనుదీసి వెళ్ళిపోయారంటండి. ఇలా ఆలోచించి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఆశపడి వచ్చి ఉంటారు.
ఏదో ఆశించి వచ్చి ఉంటారు బాప్తిజం తీసుకొని. అలాంటి ఆలోచనలతో కూడుకున్న బాప్తిజాలు అవి బాప్తిజాలు కావు అండి. అవి పునాది లేని బాప్తిజాలు, బేసిక్ లేని ఆలోచనలతో వాళ్ళని కట్టింటారు. ఈ వాక్యాన్ని తినాలి, ఈ వాక్యాన్ని తాగాలి, దీనికోసం కష్టపడాలి, దీనికోసం నిలబడగలగాలి. ఈ బ్రతుకు ఈ ఈ ఈ విధంగా నువ్వు బ్రతకగలిగినప్పుడు ఆ మహోన్నతమైన జీవితం మీ సొంతం అని అన్నప్పుడు క్షేమైన దానికోసం కష్టపడకండి, మీ జీవితాలను పాడు చేసుకోకండి. ఇది దేవుడు పెట్టిన భిక్ష అని చెప్పినప్పుడు వద్దు, మాకు దీనికోసం కాదు, మాకు లోకం కోసం, లోకంలో ఉన్న ఆనందాలు సంతోషాలు ఏమైనా ఉంటే చెప్పు, అవి మాకు కావాలి అని ఆలోచించి అవి నా దగ్గర ఉండవు అన్నప్పుడు అనేకులు వెళ్ళిపోయి 12 మంది మిగిలారండి. ఆ 12 మంది మిగిలిని ముగించుకుందాం. ఇంకా ఆ 12 మంది మిగిలి 67వ వచనంలో చూడండి, యోహాను సువార్త 6:67వ వచనంలో. కాబట్టి యేసు ఆ 12 మందిని అడుగుతున్నాడు. ఇంకా 70 మందిలో వెళ్ళిపోయినరు. ఎంతమంది మిగిలినరు? 70 మందిలో 12 మంది మిగిలినరండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, ఇప్పుడు చూడండి ప్రియులారా, ముగించుకుందాం. ఏమంటారు ఇప్పుడు? సిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుతాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నిత్య జీవానికి వారసులం కావాలంటే ఆ మహోన్నతమైన లోకానికి నీవే మార్గం. మేము ఎవరి యొద్దకు వెళదాం, ఎవరి వద్దకు వెళితే మాకు ఆ మహోన్నతమైన లోకం దొరుకుతుంది. ఎవడు ఇవ్వగలుగుతాడు ఆ మహాలోకాన్ని? నీవు తప్ప ఆ లోకానికి మార్గం ఇంకెవరు తండ్రి? నిన్ను ఇడిచిపెట్టి మేము ఇంకెక్కడ వెళదాము? ఎవరి దగ్గరికి వెళదాము? నీవే ఆ నిత్య జీవానికి మార్గం, సత్యం, జీవమైన నిన్ను వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ప్రభువా? ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? నిన్ను ఎమ్మడిస్తాం, చావో రేవో తేల్చుకుంటాం, దీంట్లోనే చేస్తాం నీకోసం. ఎందుకంటే ఆ మహోన్నతమైన లోకానికి ఏకైక మార్గమైన నిన్ను వదిలిపెట్టడమా ఎవరి వల్ల కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళము, నీ దగ్గరనే ఉంటాం, నీతో ఉంటాం, నీతోనే చేస్తాం అన్నవాడు మహోన్నతమైన లోకాన్ని అందుకుంటాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎంత గొప్ప మాట పలికారో తెలుసా? ఎవరి యొద్దకు వెళుదాము, ఎవరి దగ్గరికి వెళితే మహోన్నతమైన లోకం, రేపు చావు తర్వాత మహోన్నతమైన జీవితం, చావు తర్వాత ఆ రెండవ మరణాన్ని తప్పించుకునే భాగ్యం అది నీ ద్వారానే. ఆ రెండవ మరణం తప్పించే నాథుడు ఎవరు ఈ ప్రపంచంలో? నీవు తప్ప. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే, ఆ నిత్య శిక్షను తప్పించుకోవాలంటే నీవే శరణ్యం, నీవే నిత్య జీవానికి మార్గం, నీవే నిత్యత్వం. నీ వలన నిత్యపు లోకంలోనికి మేము వెళ్ళగలుగుతాం, ఆ నిత్యత్వంలోనికి చేరుకొనగలుగుతాం, ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించగలుగుతాం. అటువంటి నిన్ను వదిలిపెట్టి మేము ఇంకెక్కడ వెళ్తాం ప్రభువా? అలా బ్రతకగలగాలి, అలా అనగలగాలి, అలా నిలబడగలిగినప్పుడు మహోన్నతమైన లోకం మన సొంతం. అందుకే క్రీస్తును వెంబడిస్తావా, తిరుగుతావా? చావైనా రేవైనా తిరగకండి ప్రియులారా. తిరిగితే నిత్య శిక్ష, వెంబడిస్తే మహోన్నతమైన లోకం. కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండొచ్చు, వాటిని అధిగమిస్తే మహోన్నతమైన లోకం. మహోన్నతమైన లోకాన్ని అందుకున్నాలన్న వాడికి ఇవి పెద్ద కష్టం కాదండి. ఇష్టంగా కష్టపడతాడు దేవుడి కోసం. ఏదేమైనా సరే మన బ్రతుకులో దేన్ని పోగొట్టుకోవడానికైనా, దేన్ని వదిలిపెట్టుకోవడానికైనా సంసిద్ధంగా ఉందాం. ఈరోజు మనం ఈ విధంగా దేవుని కార్యక్రమాలకు పాల్గొంటేనే రేపు బ్రతుకులను పనంగా పెట్టడానికి సిద్ధపడతాం. దేవుని కార్యక్రమాలకు ఇవ్వడానికి మనం ముందుకు రాలేనప్పుడు దేవుని కోసం మన జీవితాలను త్యాగం ఎలా చేయగలుగుతాం చెప్పండి? అందుకే మన ముందు కానుకలు పెట్టి ఎందుకుందో తెలుసా? నీ విశ్వాసం ఎంత గొప్పదో అని పరీక్షించడానికి కానుకలు పెట్టే. అన్నం ఉడికిందనడానికి అన్నం అంతా చూడవలసిన అవసరం లేదు. ఏం చేస్తాం మనం? ఒక మెతుకును పట్టుకొని చూస్తాం. అన్నం అంతా ఉడికిందని అంత పిసికి చూడం కదా, ఒకటే ఒక మెతుకును పట్టుకొని చూస్తాం. అదే నీ విశ్వాసం ఎంత అనడానికి ఆ ఒక కానుక పెట్టి చాలు.
నీవెంత దేవుని కోసం బ్రతకగలుగుతున్నావు, ఎంత ఇవ్వాలని నువ్వు ముందుకు రాగలుగుతున్నావు. దేవుని యొక్క కార్యక్రమాలు నా ద్వారా ఒక బీద విధవరాలు తనకున్న జీవనమంతయు 2 కాసుల మీదనే ఆధారపడ్డది. 2 కాసులు మొత్తం వేసింది. నా జీవితం ఉంటేంటి పోతేంటి ఈ బ్రతుకు, నా దేవుడి కార్యక్రమాలు ముఖ్యం, ఆత్మల భారం బాధ్యతతో నా బ్రతుకు ముగించబడాలి. దేవుని ప్రేమను గెలుచుకుంది, దేవుడి జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఈ బ్రతుకు ఉంటేంటి పోతేంటి, ఆత్మలు కాపాడబడాలి. ఉన్నది చిన్న కానుక, కానీ ఉద్దేశం గొప్పది. కానుక చిన్నది కావచ్చు, కానీ ఉద్దేశం గొప్పది, మనసు గొప్పది. అలాంటి గొప్ప మనసుతో నీవు వేసే కానుక దేవుని యొక్క కార్యక్రమాలకు ఉపయోగపడాలన్న ఆలోచనలతో సంతోషంగా పరుగులు తీసుకుంటూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు ఇలా నిలబడి లాస్ట్కి అవసరమైతే జీవితాలను కూడా పెట్టడానికి సంసిద్ధులుగా మీరు నిలబడగలిగినాడు. ఆ మహోన్నతమైన లోకం సొంతం చేసుకోవచ్చు. ప్రియులారా, ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని బ్రతుకులను కట్టుకోవాలని బాప్తిజంలో ఏదైతే నిర్ణయాలు ప్రమాణాలు చేశారో ఆ ప్రమాణాలతో పాటు దేవా మరణంతం వరకు నేను వెంబడిస్తానని పాప ప్రమాణం చేసింది. మనం కూడా అదే ప్రమాణం చేశాం. చావైనా రేవైనా నీకోసమే బ్రతుకుతాను, నా మరణ పర్యంతరం వరకు నీకోసమే నా జీవితం, నా యొక్క బ్రతుకు అంతం వరకు నిన్నే వెంబడిస్తా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అని అనగలిగాం మనం బాప్తిజంలో. ఆ ప్రమాణంలో వ్యర్థం కాకూడదు. ఆ ప్రమాణంలో నిలబడగలగాలంటే, ఆ మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవాలంటే ఈ ప్రమాణాలు ఏవైతే పలికావో ఇవి నీ బ్రతుకులను నిలబెట్టుకోవడానికి ఈ విధంగా నువ్వు బ్రతకగలిగితే ఆ మహోన్నతమైన లోకం నీ సొంతం. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలు వంచండి. చిన్న ప్రార్థనలతో సెలవు తీసుకున్నాం.